నమస్తే, వెల్కమ్ టు రాజీస్ మహిళా సేన. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజీస్ మహిళా సేన. ఈరోజు మీ ముందుంచే అంశం ఒక ప్రత్యేకమైన విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న కందుల దుర్గేష్ గారు. మరి రాజకీయ రంగంలో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా సుపరిచితమైన పేరు కందుల దుర్గేష్ గారు. కందుల దుర్గేష్ గారు స్నేహశీలి, మృదు స్వభావి మరియు పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి. జనసేన పార్టీ నుంచి నిడదవోలు అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి మరియు టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ రంగాల మంత్రిగా కూడా ఆయన పదవిని పొంది ఈరోజు మనందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయనది ఒక ప్రత్యేకమైన విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. తర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్లో అరంగేట్రం చేసి కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తదనంతర కాలంలో జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై జనసేన పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా అండదండలుగా ఉండి మంచి వాగ్ధాటి కలిగినటువంటి వ్యక్తి. మరియు ప్రజల సమస్యల పట్ల, రాజమండ్రి ప్రజల సమస్యల పట్ల ఆయన అవిశ్రాంత పోరాటం చేసి ప్రజల కొరకు సదా సేవలో నిలిచి వారికి సేవలు అందించిన వ్యక్తి. మనకి రాజమండ్రి 2024 ఎన్నికల సమయంలో రాజమండ్రి అభ్యర్థిత్వం విషయంలో ఒకంత ఆసక్తి కలిగించిన అంశాలు ఇక్కడ నెలకొన్నాయి. మరి ముందు నుంచి కూడా జనసేన పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారికి జనసేన పార్టీ నుంచి తప్పనిసరిగా రాజమండ్రి రూరల్ సీటు కేటాయించవలసిన విషయం ఉండగా మరి తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా సీనియర్ నాయకులు, తెలుగుదేశం నాయకులు గోరంట బొచ్చే చౌదరి గారు పట్టుబట్టడంతో మరి రూరల్ సీటు ఆయన కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా అవకాశం దక్కడంతోనే వెంటనే ఛాన్స్ దొరికిందన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వారి నుంచి దుర్గేష్ గారికి వారి పార్టీలోకి ఆహ్వానం అందడాలు, రాయబారాలు సాగినప్పటికీ కూడా దుర్గేష్ గారు నేను జనసేన పార్టీతోనే ఉంటాను, మన పవన్ కళ్యాణ్కి అండదండగానే ఉంటానని చెప్పేసి తెలియజేయడం ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం పడతా ఉంది. ఒక పార్టీ అనేది తల్లి లాంటిది, అమ్మ లాంటిది. పార్టీని నమ్ముకుని సేవ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు అందులో అనేక రకాల పరిస్థితుల్ని మనం ఫేస్ చేయవలసిన సందర్భాలు, పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఎంత నిలకడక, ఎంత నిబద్ధతతో పార్టీ పట్ల మరియు పార్టీ యొక్క నాయకుడి పట్ల మనం లాయల్గా ఉంటామో, ఎంత దృఢంగా నిలబడి పార్టీలోనే మనం కొనసాగుతామన్న దాని మీదే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఈ మన కవికొండల సరోజ గారు, శేష్ కుమారి గారు, పోతిరి మహేష్ గారు లాంటి వారు కూడా ఇటువంటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నట్లయితే ఈరోజు అత్యద్భుతమైన విద్యావకాశాలని మరియు ఎంతో రాజకీయంగా కూడా ఉన్నత శిఖరాగ్రాలు చేరుకునే అవకాశాలని కోల్పోయి ఉండేవారు కాదు. ఈ సందర్భంగా మరి కందుల దుర్గేష్ గారు ఇటువంటి విజయాల్ని చేకూరడానికి ప్రతి మనిషి, వ్యక్తి వెనకాల కూడా ఒక స్త్రీమూర్తి ఉంటుందని చెప్తారు. ఆ విధంగానే ఆయన సతీమణి శ్రీమతి ఉషారాణి గారు జస్ట్ ఎన్నికలకి కొద్ది రోజుల ముందుగా మరణించడం జరిగింది. అలాగే ఊయల్లుపి చెయ్యే ప్రపంచాన్ని శాసిస్తుంది అన్నట్లుగా తల్లి యొక్క తర్ఫీదు శిక్షణలోనే కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటూ ఉంటుంది. మరి మన దుర్గేష్ గారి తల్లి గారు కూడా జస్ట్ ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందుగా ఆమె కూడా మరణించడం జరిగింది. మరి జీవితంలో తల్లిని, జీవిత భాగస్వామిని ఇద్దరినీ కూడా కోల్పోయి తన జీవితంలో అత్యంతమైన కీలక దశలో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఇద్దరినీ కోల్పోయి వెంటనే దాని నుంచి తేరుకొని తన యొక్క దుఃఖాన్ని, బాధని తనలోనే అదిం పెట్టుకొని ముందుకొచ్చి పార్టీ వైపుగా నిలబడి మరి నిడదవోలు నుంచి పోటీ చేసి ఆయన విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. మరి ఆయన జీవితంలో ఏర్పడిన ఆ దుఃఖాన్ని కూడా దిగమందుకుని ముందుకు సాగిన వైనం ఎంతోమందికి అది ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఈ సందర్భంగా దుర్గేష్ గారు మన సినిమాటోగ్రఫీ, టూరిజం మరియు సాంస్కృతిక శాఖల్లో మంత్రిగా రాష్ట్రాన్ని అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్ళి ప్రజా సంక్షేమానికి మరియు రాష్ట్రానికి అభివృద్ధి వచ్చే విధంగా టూరిజం శాఖలో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ తీసుకొస్తారని ఆశిస్తూ ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. Please subscribe Rajesh Mahila Sena. Thank you.